నమస్కారం. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. మీరు ఎలాగూ నాకు కనపడరు, నేను కనపడుతున్నాను కదా. విఘ్నేశ్వరుడు పూజ శుభాకాంక్షలు. చిన్న పూజ ఇది. విఘ్నేశ్వరుడు మాది, నా స్వామి వెంకటేశ్వరుడు. అందరి ఆశీర్వాదం. 2 నెలలు గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్. అందరూ సంతోషంగా ఉండాలి. ఏం చెప్తామని చెప్పని మామూలే. అందరూ హ్యాపీగా ఉండాలి. భక్తిగానే చెయ్యండి. భక్తి తగ్గే కొద్దీ పరిణామాలు చూస్తున్నాం. కొంచెం మన వాళ్ళందరూ పాతకాలం లాగా భక్తి చేయండి. ఎవరికో చూపించడానికి వద్దు. నాకు బాధేసి మీకు చెప్తున్నాం మంచిదని. ఎందుకంటే భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు మన మీద జరగవు. మనం హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఎవరినో చూసి చెయ్యాలన్నది వదిలేసి మనకు ఎంత శక్తి ఉందో, ఎంత ప్రాప్తం ఉందో, నిజమైన ఆశీర్వాదం కావాలని భగవంతుడికి చెయ్యండి. భగవంతుడితో ఆడుకోకండి. ఆడుకునే కొద్దీ బ్రహ్మంగారు చెప్పింది జరుగుతూ ఉంటుంది. అందుకే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, వీడియోలు పెట్టకపోవటానికి కారణం పెట్టినా కూడా వేస్ట్. ఎవరు అర్థం చేసుకోవటంలా. ఎవరికి ఏది కావాలో అది ఎలాగో వాళ్ళకి జరుగుతూ ఉంది, చేసుకుంటున్నారు. కానీ నా బాధ్యత, మా తర్వాత వయసు వాళ్ళు రాను తగ్గిపోతారు. ఇంకా చెప్పడానికి ఎవరు ఉండరు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, కలికాలం కాబట్టి ప్రతి వాళ్ళు కొంచెం భయభక్తితో మనకి ఎంత ఉందో అందులో తృప్తిగా ఉండండి. ఎవరినో చూసి వాళ్ళలాగా వీళ్ళలాగా దేవుణ్ణి కూడా ఒక బొమ్మలాటలాగా, ఒక అలంకారంలాగా చేయటం వల్ల బయటికి మీకు ఆనందంగా ఉంది. బయట మీరు ఆహా ఇది చాలా గొప్పగా ఉంది అని మళ్ళీ మీరు అదే పాపము తప్పు చేస్తున్నారు. అది ఒక విధంగా పాపమే. దాని పరిణామమే ప్రకృతి తట్టుకోలేక మనకు అన్ని రిజల్ట్ ఇస్తూ ఉంది. ఏమో బండగా ఆ రోజు ఈ రోజు లేదు. మన మంచి మనతో నమ్మకంగా, ప్రేమతత్వంగా, ధర్మంగా ప్రకృతిని కాపాడుకొని భయపడితే ఎప్పుడూ మనకు ఆనందమే, ఎప్పుడూ మనకు మంచిదే. దీంట్లో నెగిటివ్ పాజిటివ్ అని లేదు. ప్రతి నెగిటివ్ని పంపించేస్తున్నారు. మనం దానికి బానిసలైపోతున్నాం. వద్దండి, మనంగానే ఉందాం. మనకి ఏది భగవంతుడిస్తే దాంట్లో తృప్తిగా ఉండండి. సద్దన్నం పెట్టండి భగవంతుడికి. ఫలం, తోయం, పుష్పం, ఒక ఆకు అంతా కలిపితే 5 రూపాయలే. అది పెట్టండి. కానీ మనస్ఫూర్తిగా నన్ను క్షమించు, నాకు మంచి ఆలోచనని, గుణాన్ని ఇవ్వు, నా కుటుంబాన్ని, దేశాన్ని కాపాడని ఒక్క మంత్రం చెప్పండి చాలు. ఇంకే ఏ మంత్రం అక్కర్లే. దేవుళ్ళనంతా ఏదో ఒక గ్రాఫిక్స్లో డ్యాన్సులు, పాటలు నానా బీభత్సంగా దేవుణ్ణి చేస్తున్నారే. మరి మనకు ఆ రిజల్ట్ రాదా? ఆ పరిణామం రాదా? మన వాళ్ళందరూ మోగవాళ్ళుగా ఉండకండి. ప్రతి వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఎవరికో ఒకరికి మీ ఒక బాధని, భయాన్ని వ్యక్తం చేయండి. పనికిరాని రీల్స్, షార్ట్స్ తీస్తున్నారు. ఇలాంటి మంచి మాటలు తీయండి. తీసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసి మీరు ఉండండి. ఇంతకంటే పెద్దదానిగా, మీరమా ప్రభగా ఇంకెవరు చెప్పేవాళ్ళు లేరు మా వాళ్ళల్లో. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. మీ ఆశీర్వాదం ఎప్పుడూ నాకు ఉండాలి. మీరికి నాకున్న ప్రేమ కూడా ఇలాగే కొనసాగాలి. సాయిరామ్ అమ్మ, సాయిరామ్.